రామ రావణ యుద్ధంలో ఆ రోజు లక్ష్మణుడికి బాణం గుచ్చుకొని ప్రాణాలు పోయే పరిస్థితి ఎదురైంది. ఇక అప్పుడే సంజీవిని తీసుకురావడానికి హనుమంతుడు ద్రోణగిరి పర్వతానికి బయలుదేరడం, ఏకంగా కొండనే తీసుకురావడం, తరువాత లక్ష్మణుడి ప్రాణం నిలవడం, రాముడి యుద్ధం గెలవడం ఇదంతా మనకు తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు ఆ సంజీవని ఎక్కడ ఉంది అనేదే ప్రశ్న అయితే మన దగ్గర చాలా సమాధానాలు ఉన్నాయి. హిమాలయాల్లో వివిధ ప్రాంతాల్లో దాదాపు 22 మొక్కలను సంజీవిని అని పిలుస్తుంటారని అక్కడ నివసించేవారు చెబుతుంటారు. ఇక ఆ 22 మొక్కలలో 3టిని అత్యంత పవర్ఫుల్ అని, వాటిలో ఒకటి ఖచ్చితంగా సంజీవిని అయి ఉంటుందని చెబుతుంటారు. ఆ 3 మొక్కలు ఏంటంటే సెలాజినల్లా బ్రయోప్టెరిస్, డెండ్రోబియం ప్లికాటైల్ ఇంకా క్రెస్సా క్రిటికా. ఇక ఈ 3 మొక్కల్లో ప్రస్తుతం సెలాజినెల్లా బ్రయోప్టెరిస్ ను సంజీవిని అని పిలుస్తున్నారు. ఈ ఆయుర్వేద మూలిక అసలు నీళ్లు లేకున్నా ఎంత పొడిగా ఉన్న నేలలో అయినా జీవించగలదట. కాస్త వర్షం పడగానే మళ్లీ పచ్చగా మారుతుందట. ఇలా ఈ మొక్కలో ఎన్నో స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ మూలిక గురించి మన హైదరాబాద్ లోనే ఈ మూలిక పైన బయోలాజికల్ ఎక్స్పెరిమెంట్స్ చేశారు. ఇందులో ఉండే మాలిక్యూల్స్ అల్ట్రావైలెట్ స్ట్రెస్ నుండి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రికవరీ అవ్వడంలో సహాయపడతాయని ర్యాట్ స్టడీస్ లో తేలింది. అలాగే ఇంకా ఈ మూలిక గురించి రీసెర్చ్ జరగాల్సి ఉంది. ఇది సంజీవిని కథ. ఇలాంటి మూలికలు ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారాన్ని అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.